అలానా? మీ అమ్మ పేరేంటి నీలవేణి? మహాలక్ష్మి అక్క. అందమైన పేరు. అందుకే నువ్వింత కలగా ఉన్నావనుకుంటా. అక్క, ఆట పట్టిస్తున్నారా? అవును, మీ తాతయ్య అమ్మమ్మ పేర్లేంటి? తాతయ్య పేరు రంగయ్య, అమ్మమ్మ పేరు సరస్వతి. ఎందుకక్క ఇవన్నీ అడుగుతున్నారు? అదేం లేదు, ఊరికినే. నీలవేణి, బయట ఎండు మిరపకాయలు ఆరబెట్టాను, ఆరాయో లేదో చూసొస్తావా? ఇదిగో ఇప్పుడే చూసొస్తాను. హలో సార్. జ్యోతి చెప్పమ్మా. మీరడిగిన డీటెయిల్స్ అన్నీ ఆయన ఫోన్ నుంచి మీకు పంపించేశారు సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదు సార్, అంతా మంచిగా జరగాలి. దేవుడి పుణ్యమా అని అంతా మంచిగానే జరుగుతుందమ్మా. నేనంతా అయ్యాక కాల్ చేసి చెప్తాను. ఓకే సార్. ఉంటానమ్మా. అవసరమైనవన్నీ వచ్చేశాయి. నేరుగా వెళ్ళి ఇప్పుడు శుభలేఖ ప్రింటౌట్ తీసుకుంటే సరిపోతుంది. పెళ్లిని రిజిస్టర్ చేస్తున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదంబరికి తెలియకూడదు. అదేవిధంగా చివరి నిమిషం వరకు నీలవేణికి తెలియకుండా ఈ విషయాన్ని జాగ్రత్తగా దాచాలి. చివరికి నా చేత కరివేపాకు తీస్తున్నారు కదా, చివర్లో ఏంటి? మొదటి నుంచి ఇదే కదా చేస్తున్నాను. ఏమండి, ఇంకా కరివేపాకునే తీస్తున్నారా? తక్కువ రేటుకు వస్తుందని 50 రూపాయలకి కరివేపాకు తీసుకురావడం తప్ప? 50 రూపాయలకా? ఎందుకన్నయ్యా అంత డబ్బులిచ్చి తీసుకున్నారు? ఫ్రీగానే ఇస్తారు కదా. అలా అడుగు నిలవేణి, ఇంకా బాగా అడుగు. ఇంకో వారం వరకు ఆ కరివేపాకు పొడితోనే తినాలి. అక్క, పాపం అన్నయ్య ఏదో తెలియకుండా తీసుకున్నారు, వదిలేయండి అక్క. థ్యాంక్ యూ సిస్టర్. బాగుంది. టైం అవుతుంది, భోజనం తీసుకెళ్ళడానికి ఆటో వస్తుంది. రండి, త్వరగా ప్యాక్ చేద్దాం. భార్యాభర్త పనికి వెళ్లే ఇంట్లో, అది కూడా స్కూలుకి వెళ్లే పిల్లలుంటే ఉదయాన్నే వంట చేయడం కొంచెం కష్టమే అక్క. అవును నీలవేణి, అదీ కాకుండా చాలా మంది వయసైన పెద్దవాళ్లు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. వాళ్ళకి కూడా ఇలా ఇంట్లో చేసిన భోజనం అవసరం ఉంటుంది. అయితే అలా అవసరమైన వాళ్ళకి మనం వండి ఇవ్వచ్చు కదక్కా. ఏంటి నీలవేణి, ఏమైంది నీకు? ఇదే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా ఒక్కదాని వల్ల ఇంతే అవుతుంది. దీనికి మించి ఆర్డర్లు ఒప్పుకుంటే చేయడానికి కష్టమవుతుంది నీలవేణి. అలా అయితే ఎవరినైనా ఒకరిని పనికి పెట్టుకోవచ్చు కదా. అందుకేగా ఈయనున్నారు. ఓహో, నువ్వు అలా వస్తున్నావా? అయితే నాకు ఈ నెల నుంచి జీతం కావాలి. ఖచ్చితంగా నాకు ఇంక్రిమెంట్ కూడా కావాలి. ఇంక్రిమెంటే కదా, అయితే ముందెళ్ళి నాటు టమోటాకి బెంగళూరు టమోటాకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటండి. అప్పుడు ఇంక్రిమెంట్ అడగొచ్చు. అక్క, నేను నిజంగానే అడుగుతున్నాను. ఆర్డర్లు వస్తున్నాయి, అవి చేస్తే కొంచెం ఆదాయం వస్తుందన్నప్పుడు ఒకరిని పనికి పెట్టుకుంటే ఏమవుతుందక్క? అది సెట్ అవ్వదు నీలవేణి. ఆల్రెడీ ఒకరు పనికొచ్చారు, సడన్ గా చెప్పా పెట్టకుండా లీవ్ పెట్టేశారు. చాలా చాలా కష్టమయ్యింది, మన పేరు కూడా చెడిపోతుంది. అందుకని మన వల్ల ఏమవుతుందో అదే చెయ్యాలి. అలా అయితే
వంట పని చేయడానికి నేను రానా? ఏంటి నువ్వా ఏ పనికొస్తావా? అవునక్క, ఇంట్లో పనులన్నీ అయిపోగానే ఖాళీగానే ఉంటాను. నేనొస్తానక్క. వంట చేయడానికి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను. మీరు నన్ను నమ్మి ఆర్డర్లు తీసుకోండి, నేను చూసుకుంటాను. అమ్మా, నీ భర్త అనుకుంటే ఈ ఊళ్ళో ఉన్న 10 హోటళ్ళు కొనేస్తాడు. అలాంటిది నువ్వు వంట చేయడానికి వస్తావా? అన్నయ్య, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఆ ఇల్లు నేను కాపురం చేసే ఇంటిలానో, ఆయన్ని నా భర్తగానో నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. నేను అక్కడ ఉండబోయేది కొన్ని రోజులే. దీనికి మధ్యలో నేను పనికి వెళ్ళే తీరాలి. నా చెల్లెలు చదువుకి నేను డబ్బు కూడబెట్టాలి. అది సరే నీలవేణి, అందుకని నువ్వెలా పనికి రాగలవు? ఏది ఏమైనా నువ్వు తారకన్నయ్య వైఫ్వి, ఆ ఇంటి కోడలివి. వాళ్ళు నిన్ను పనికి పంపడానికి ఒప్పుకుంటారా? వేరే ఎక్కడికైనా పనికెళ్తే మీరు చెప్పినట్టు పంపరు. కానీ నేను మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నానని చెప్పి వచ్చేస్తాను. దానికైతే ఏమీ అనరు కదా? ఏంటక్కా, నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నానా? చచ్చా, అలాంటిదేం లేదు నీలవేణి. నా రెండో చెల్లెలు మరో 2-3 నెలల్లో ఇప్పుడు చదువుతున్న కాలేజ్ అయిపోగానే పై చదువుల కోసం వేరే కాలేజ్లో చేరబోతుందక్కా. దానికి చాలా డబ్బులు కావాలి. అందువల్లే ఇది అడుగుతున్నాను. తారకి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించమ్మా. అయ్యో, దయచేసి చెప్పకండి అన్నయ్య. ఆయన ఇది పెట్టుకుని వాళ్ళ అమ్మని ఏడిపించడానికి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. ఆయనతో మాత్రం చెప్పకండి. ఏమండి, ఆ రైస్ ఇలా తీసుకురండి. ఈ ఊళ్ళో నాకు దొరికిన ఒకే ఒక బంధం మీరు అన్నయ్యే. ఏ కారణం చేతైనా నేను దాన్ని పోగొట్టుకోలేను. అందువల్ల నేను అడిగేది కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటే ఇప్పుడే వద్దని చెప్పేయండి. హే, ఏంటి నీలవేణి ఇది? నేను అడిగానని చెప్పి మీ మనసు బాధ పెట్టుకుని మీరేమీ చేయకండి. చాచా, అలాంటిదేమీ లేదు. ఇక మీదట నాకొచ్చే ఆర్డర్లన్నీ తీసుకుంటాను. ఆర్డర్ వచ్చినప్పుడు నీకు చెప్తాను. నువ్వొచ్చి వండివ్వు, సరేనా? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను మీతో మాట్లాడి ఏదైనా పనుంటే చెప్పండి అని అడుగుదామనే వచ్చాను. అది ఇలా మీ ఇంట్లోనే పని దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అక్క. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు నిలవేని? అమ్మా, భోజనం రెడీ అయిందా? 2 నిమిషాలన్నా.